సతీష్ నీనసామ్ హీరోగా, కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ది రైజ్ ఆఫ్ అశోక. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వినోద్ వి దుండేల్ తెరకెక్కిస్తున్నారు. వర్షన్ హరి, జైష్ణవి, సతీష్ నీనసామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రవిశంకర్ పంపిణీ చేస్తున్నారు. ఈ మూవీ ఇదే నెల 27న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించింది చిత్ర బృందం. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి అండ్ మన నేటివిటీ ఉంటుంది, చాలా నేటివిటీ ఉంటుంది సినిమాలో. మీరు అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. And definitely you'll all enjoy the cinema for sure. And ee cinema lo mana character name Ambika, and Ambika is a very lively girl, and then she has her own character graph in the cinema. And there's a beautiful love story, there's a lot of action. The story holds a very, very strong I wouldn't say a message, but the story itself as a whole is very holistic and very wholesome, and the climax is very, very interesting. And as an actor, I got to experience and play a wonderful character like Ambika. So I'm thankful and grateful to the entire team, and thanks to the media, thanks to everybody for coming today. Thank you so much, and thank you for giving me so much love every time I come to Hyderabad. Thank you. ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, కరెక్టా? ఉంది, కరెక్టా? నైస్. అందరికీ నమస్కారం. నేను నీనాసం సతీష్. 2030లో నా సినిమా లూసియా రిలీజ్ అయింది. దానిని మీరందరూ ఆదరించారు. కాబట్టి ఇప్పుడు మా సినిమా ద రైజ్ ఆఫ్ అశోక తెలుగులో మీ అందరి కోసం తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్ రవిశంకర్ గారు సినిమా చూసి ఇష్టపడి తనే రిలీజ్కి ఒప్పుకున్నారు. వారికి నేను చిరురుని. అలాగే ఈరోజు విచ్చేసిన మన ఫేవరెట్ యాక్టర్ అండ్ మై బ్రదర్ సత్యదేవ్ గారు. ఈస్ వండర్ఫుల్ మ్యాన్ అండ్ ఈస్ రియల్లీ వెరీ ಹಂಬಲ್ అండ్ వెరీ ಕೈಂಡ್ ಪರ್ಸನ್. ಅವರು ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ನಮ್ಮ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ಸಿನಿಮಾ ರಿಲೀಸ್ ಆಗಬೇಕಾದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಜೊತೆಗೆ ನಿಂತಿದ್ವಿ. ಅಂದರೆ ವಿ ಆಲ್ ಆರ್ ಟುಗೆದರ್ ಫಾರ್ ಝೀಬ್ರಾ, ಕರೆಕ್ಟ್, ಝೀಬ್ರಾ. ಆ್ಯಂಡ್ ನೌ ವಿ ಆರ್ ಆನ್ ದ ಸ್ಟೇಜ್, me and my brother Satyadev Garu. And thank you so much. I want to say so much. I want to speak so much. But I don't know English, I don't know Telugu. What can I do? I don't know. But I want to, you know, but my trailer is speaking so much. You all are, please watch my film and welcome us. This is beautiful film. In my career, this is the best film after Lucia and everything I did. But this is my best film. My character, me and my character, personal character on the screen. ఒకటి సతీష్ పేరు సతీష్ నీనాసం అని ఉంటుంది యూజువలీ. ఆ నీనాసం అన్నది తన ఇంటి పేరు లేకపోతే తన ఇది కాదు, అది ఒక థియేటర్ గ్రూప్ పేరు నీనాసం అని. సో సతీష్ కమ్స్ ఫ్రమ్ థియేటర్, కంప్లీట్ సతీష్ చేసిన ఒక థియేటర్ బ్యాక్ డ్రాప్. సో అక్కడ తను ఆ థియేటర్ నేమ్నే తను పేరుగా పెట్టుకున్నాడంటే ఎంత డెడికేటెడ్ పర్సన్ తను క్రాఫ్ట్ పైన అన్నది మనందరికీ తెలియాలి. అండ్ ఈ సినిమా విషయంలో కూడా, రైజ్ ఆఫ్ అశోక అనే ఫిల్మ్ విషయంలో కూడా సతీష్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. అంటే ఆ సినిమాని అంత నమ్మాడు. అండ్ ఆల్సో ఇందాక మీరు చెప్పినట్టు మన డైరెక్టర్ గారు మధ్యలో కాలం చేశారు ఈ సినిమా విషయంలో. అప్పుడు సతీష్ టుక్ ఆన్ హిమ్సెల్ఫ్, తనే కంప్లీట్ చేశాడు సినిమాని. సో దానికి నిజంగా మనకి హ్యూజ్ రెస్పెక్ట్ యూ సతీష్. సో వెరీ రూటెడ్ ఫిల్మ్స్ని మనం ఎప్పుడు టోటల్ సపోర్ట్ చేస్తాము, ఎందుకంటే అండ్ రైజ్ ఆఫ్ అశోక్ కూడా ఆ కోవకు చెందిన సినిమానే. అండ్ నిజంగా తను పెట్టిన ఎఫర్ట్స్కి అండ్ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ సతీష్, తెలుగులో సినిమా నీకు ఇది అంటే మాకు నువ్వెవరు ఏంటి అవన్నీ అవసరం లేదు. ఇఫ్ యూ గివ్ అస్ అ గుడ్ ఫిల్మ్, తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఆడియన్స్ ఇన్ ద హోల్ వరల్డ్.
అంటే వీ డోంట్ గో బై ద నేమ్, వీ డోంట్ గో బై ద ప్రొడక్షన్ హౌస్, వీ డోంట్ గో బై ఎనీథింగ్. యూ గివ్ అస్ గుడ్ కంటెంట్, నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇక్కడ పెట్టుకుంటాం. సో దట్ ఈస్ హౌ వీ ట్రీట్ ఫిల్మ్స్. వీ లవ్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సంథింగ్ లైక్ ద రైజ్ ఆఫ్ అశోక. అలాగే సప్తమి గారు, ఆవిడ గురించి కాంతారా ఆవిడకి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. లైక్ అండ్ ఇందాక కూడా నేను అన్నప్పుడు ఏంటి మీరు ఎక్కువ తెలుగు సినిమాలు చేయట్లేదు అంటే అన్నీ నాకు రూటెడ్వే ఇస్తున్నారు, కొంచెం మిగతా కూడా చేయాలని ఉంది అని చెప్పింది. అండ్ ఐఎమ్ 100% షూర్ సప్తమి, యూర్ అ గ్రేట్ టాలెంట్ అండ్ యూ విల్ గెట్ మోర్ ఫిల్మ్స్ అండ్ we're all waiting for you to see in different avatars, like wish you the very best. You were looking wonderful in this film.